హలో, పోతిరెడ్డిపాలెం జంక్షన్ దగ్గర అంటే కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం జంక్షన్ దగ్గర ఒక కారు అదుపు తప్పి ఒక ఇంట్లో హిట్ ఇచ్చిందండి. హిట్ ఇవ్వడంతో ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఒక ఆయన చనిపోయారు. అలాగే కారులో 6 మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 6 మెడికల్ స్టూడెంట్స్లో ఆల్రెడీ 5 పీపుల్ ఇప్పటికి వాళ్ళు చనిపోయారు. ఇంకొక పర్సన్ కొద్దిగా స్టేట్ ఆఫ్ కామాలో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తున్నారు. సో మధ్యాహ్నం 2 o'clockకి వాళ్ళు కాలేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. సో దానికోసం గాను నాకు తెలిసి రిటర్న్ అవ్వడంలో కంగారుగా రిటర్న్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు అదుపు తప్పి సైడ్ ఉన్న హౌస్ని ఢీకొట్టడంతో అక్కడ హౌస్ పడిపోయింది ఫస్ట్ అంతా కూడా. అలాగే కారు కూడా మొత్తం అంతా చాలా క్రాష్ అయిపోయింది. సో వీళ్ళందరూ కూడా చనిపోయారు. అందరూ కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా మన నెల్లూరుకి సంబంధించిన వాళ్ళే. సో ఇందులో మనకి పెద్ద ఆయన నడిగుంట వెంకటరామయ్య గారు, ఒక ఆయన 58 years ఆయన చనిపోయారు. అలాగే జీవన్ చంద్రారెడ్డి 22 years, జి యజ్ఞేష్ 21 years, అభిషేక్ రాజు 22 years, నరేష్ 22 years, అభిషేక్ ఇంకొక అబ్బాయి 21 years అందరూ. ఇంకొక పర్సన్ నవనీత్ అన్న అబ్బాయి మాత్రం స్టిల్ కోమా, స్టేట్ ఆఫ్ కోమా. అంతా అంటే కాలేజ్ స్టూడెంట్స్ అండి. అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్, అనంతపూర్ కానీ కడప కానీ, పేరెంట్స్ అందరూ అక్కడి నుంచి రావాలి. అండ్ వీళ్ళందరూ కూడా లోకల్ ఇక్కడ మనకు మెడికల్ కాలేజ్ చదువుతున్నారు. సో వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్ అయింది. సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి వచ్చాము. సీన్ ఆఫ్ అఫెన్స్లో యాక్చువల్లీ ఆ కార్ మార్క్స్ ఉన్నాయి. అలాగే హౌస్ హిట్ ఇచ్చిన హౌస్ కూడా అంతా పడిపోయి అన్ని క్రంబల్ అయిపోయింది. కారు కూడా మనం మళ్ళీ అక్కడి నుంచి తీసేటప్పటికి ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోయి ఉన్నారు. సో ఎవరైతే కొంచెం లైఫ్ సపోర్ట్ పోతున్నప్పుడు మనం హాస్పిటల్ తీసుకొచ్చాము. అందులో 2 కూడా తీసుకొచ్చినప్పుడు ఒక అతను రీసెంట్గా చనిపోయాడు. ఇంకొక ఆయన మాత్రం కోమా స్టేజ్లో ఉన్నారు. ఇలా నాకు తెలిసి కాలేజ్ వాళ్ళు తెలియకుండా వెళ్ళారేమో అనుకుంటున్నాను, నాకు అనిపించింది. ఎందుకంటే మధ్యాహ్నం 2 o'clockకి వాళ్ళకి ల్యాబ్ క్లాస్ ఉంది. సో వాళ్ళు అటెండ్ అవ్వాలంటే ఫాస్ట్గా రావడం అనేది కాన్సెప్ట్. సో మేబీ ద స్పీడ్ ఇస్ మ్యాబింగ్ సో ఇంక్రీజ్డ్. మీరు ఆ వెహికల్ చూస్తే కూడా, ఆ వెహికల్ క్రష్ అయిన విధానం చూస్తే కూడా స్పీడ్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓవర్ స్పీడ్ వేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాక్చువల్లీ బాగా కండక్ట్ చేస్తున్నామండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం సీట్ బెల్ట్, హెల్మెట్ అని కండక్ట్ చేస్తున్నాము. ఈ ఓవర్ స్పీడ్ మరి వాళ్ళు చేసింది ఈజ్ బ్యాడ్ ఇన్సిడెంట్. అది జరగకూడదు. వాళ్ళందరూ చిన్న వాళ్ళు, జస్ట్ సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్, అంటే జస్ట్ బడ్డింగ్. బట్ దే హ్యావ్ వాళ్ళేమో ఫాలో కాలేదు. సో అది వీఆర్ కండక్టింగ్ ఫర్దర్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కండక్ట్ చేసి కంప్లీట్ చేస్తామండి. థ్యాంక్ యూ.